హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్ మాధ్యమాలలో ఈ శివాజీ గారు పెట్టినటువంటి ఆ యొక్క మ్యాటర్ ఇంకా అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. దీని గురించి మాట్లాడడానికి కొంతమంది మహిళా మండలి సభ్యురాళ్ళు కొంతమంది వచ్చేసారండి. అందులో ఒక మేడం గారు మాట్లాడుతున్నారు. ఆవిడ కొంతమంది మూవీ ఫంక్షన్స్ కి కొంతమంది హీరోయిన్స్ పొట్టి బట్టలు వేసుకొని వస్తారు కదా, మరి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం లేకుంటే మూవీ ఆఫర్ల కోసం వస్తున్నారు కదా, అదే నేపథ్యంలో ఈవిడ కూడా అలాగే చేసింది. ఈవిడ ఎందుకు మీరు తప్పుపడుతున్నారు అని చెప్పేసి అనేసి మాట్లాడుతుంది. అసలు నీకు బుర్ర ఉండదా మేడం గారు? బుర్ర ఉందా మీకు? బుర్ర ఉంటే ఇలా మాట్లాడరు నాకు తెలిసి. మళ్ళీ మహిళా మండలి సభ్యురాలు కూడా అంట మీరు. దేనికి? మీ పెద్దరికం తగలబెట్టుకోవడానికా? మనం కలియుగంలో ఉన్నాము. బట్టలని ఎప్పుడు తీసుకుని ఉన్నా కూడా ఎవరు మగాళ్ళు చూడకుండా ఉండారంటే ఎలా ఉంటారు? మగాళ్ళని ఉప్పుగా తినట్లేదా? ఎలా ఉంటారు? ఇది మనం కలియుగం, ఇది మనం అందరం కలియుగంలో ఉన్నాము. ఆ యుగానికైనా మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన జాగ్రత్త మనమే ఉండాలి. అంత గొప్ప విషయాన్ని శివాజీ గారు చెప్తే దాన్ని వక్రీకరించి దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. బుర్ర పనిచేస్తుందా మీకు? నాకు తెలిసి పనిచేస్తున్నట్లేదు. అదే స్విమ్మింగ్ పూల్ డ్రెస్, అదే బిగినీలు వేసి మీ ఇంట్లో బిడ్డలకి చేపించి మీరు పబ్లిక్ డొమైన్లో వదిలిపెడతారా? చెప్పండి. అప్పుడు మీ మాటలతో ఏకీభవిస్తాను. వదిలిపెడతారా? మీ ఇంట్లో మీ కూతుర్లకు మనవరాలుగా వేసి వదిలిపెడతారా? ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్ లో కూర్చొని మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఉందతనంగా ఉండడం నేర్చుకోండి. సమాజంలో ఇలాంటివి వద్దమ్మా. మీరు ఏదైనా పెట్టుకోవాలంటే మీరు వేసుకోండి. మీ యొక్క స్వేచ్ఛని ఎవరికి హరించడం లేదు. మీరు వేసుకోండి, కానీ దాన్ని మీరు మీ యొక్క ప్రైవేట్ ఇదిలో పెట్టుకోండి, పబ్లిక్ లో వదలకండి అని చెప్పాల్సింది పోయి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. సమాజం చెడగొట్టే ఇదిలో నువ్వు కూడా ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు అనంట. ప్రతిసృష్టి చేసే వాళ్ళం మేమే చేసినా కూడా గొప్పగానే ఉంటుంది అనంట. ఏంటి ప్రతిసృష్టి? మగాళ్ళు లేకుండా ప్రతిసృష్టి ఎలా చేస్తావు? నువ్వు బిడ్డలు ఎలా కంటావు? ఈ సృష్టిలో ఆడదానికి ఎంత పాత్ర ఉందో మగాడి కూడా సేమ్ అంతే పాత్ర ఉంది. మగాడు లేకుండా ఆడది బిడ్డలు ఎలా కనగలుగుతుంది? బుర్రలు పనిచేయట్లా మీకేమన్నా? పెద్ద ఇదైపోతున్నారు. ఇంతమంది తప్పు అని చెప్తుంటే దానికి మళ్ళీ నలుగురు వచ్చేసి అది రైట్ అయిపోతుందా? అంటే మీ ఇంట్లో పిల్లల మటుకు జాగ్రత్తగా నీట్గా బట్టలు కప్పుకోవాలి, పక్కన వాళ్ళ మటుకు పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎట్టుపోతుందమ్మా సమాజం? మీరు మహిళా మండలి సభ్యురాలు అయ్యండి మేడం గారు ఇలా మాట్లాడుతున్నారు. మేడం గారు పెద్ద వచ్చిరమ్మా ఉప్మా వండడానికి. అది ఏదైనా కూడా మనం వచ్చే తరానికి మనం ఇదిగా మంచి బట్టలు వేసుకొని వాళ్ళకి మనం ఇలా ఉండాలి, ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇలా ఉన్నారు అనే విధంగా ఉండాలి తప్పితే ఇలా రెండు పీలికలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెడగొట్టే ఇది చేయకండి ఎవరు కూడా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎప్పుడు కూడా ఇదే చెప్తాను. మనం ఎవరైతే మంచి దోవలో వెళ్తున్నామో, ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్తామో, ఏదో ఒక రోజు ఆ ధర్మం మనం కాపాడుతుంది. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం. ఏదో డబ్బులు కోట్లు సంపాదించాలని ఈ రెండు పీకులు కట్టుకుని ఎక్స్పోజింగ్లు ఇస్తే ఎందుకు అలాంటి సొమ్ము తిని ఏం ప్రయోజనం చెప్పు? అది. సో ఏదైనా తప్పు మాట్లాడుంటే ఐమ్ రియల్లీ సారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై.